ఇలాంటి విపత్కర పరిస్థితిని ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా ఎప్పుడూ ఎదుర్కోలేదేమో. జింబాబ్వే చేతిలో మొన్న ఓడిపోయి ఇవాళ ఐర్లాండ్ చేతిలో జింబాబ్వే ఓడిపోవాలని కోరుకున్న ఆస్ట్రేలియా ఆశలు అడియాసలయ్యాయి. కీలకమైన ఐర్లాండ్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 3 మ్యాచ్ల్లో 5 పాయింట్లు సాధించిన జింబాబ్వే గ్రూప్ బి నుంచి రెండో జట్టుగా సూపర్ 8కి అర్హత సాధించింది. ఫలితంగా ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాపై జింబాబ్వే సంచలన విజయం సాధించగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో శ్రీలంక కూడా ఆస్ట్రేలియాను ఓడించడంతో ఆ జట్టు సమీకరణాలన్నీ మారిపోయాయి. జింబాబ్వే ఐర్లాండ్ శ్రీలంక చేతుల్లో ఓడిపోయి ఆస్ట్రేలియా ఒమన్పై భారీ విజయం సాధిస్తే తప్ప ఆస్ట్రేలియా సూపర్ 8కి అసలు అర్హత సాధించే పరిస్థితి లేకపోగా అసలు వర్షం కారణంగా జింబాబ్వే ఐర్లాండ్ మ్యాచే జరగకపోవడం, ఆ రెండు జట్లకు చెరో పాయింట్ రావడంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి గ్రూప్ స్టేజ్లోనే నిష్క్రమించక తప్పలేదు. 2009 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించడం ఇదే. అయితే జింబాబ్వే తొలిసారిగా టీ20 వరల్డ్ కప్లో సూపర్ 8 విభాగానికి అర్హత సాధించింది.